వీడెందుకు వచ్చుంటాడు? ఇదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నాడు? అంటే వీడొచ్చి చాలాసేపు అయిందా? ఏం మాట్లాడుకున్నారు? వింటే బాగుండేది. నెక్స్ట్ మన ప్లాన్కి పనికొచ్చేది. జస్ట్ మిస్. ఏంటి మిత్ర, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఆనంద విషయంలో మనం తొందరపడి తప్పు చేసామనుకుంటా ఆంటీ. అది అశ్విన్ ఇంట్లో ఉంటున్న విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే దాన్ని 4 తిట్టి వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడనుకుంటే ఆ మహానుభావుడు కూడా దాన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడి మనకే రివర్స్ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో మా హాస్టల్ వార్డెన్ కూడా దాన్ని మళ్ళీ లోపలికి రానిచ్చింది. అశ్విన్ ఆనందిలో ఒకే చోటు ఉంటే మహేష్కి వాళ్ళ మీద ఏదో ఒక రకంగా డౌట్ క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నాం. కానీ ఆ ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. లేదు మిత్ర, మన గేమ్ కాస్త ఆగింది కానీ ఫ్లాప్ కాలేదు కాదు. ఎందుకంటే నేను నోటీస్ చేసినంత వరకు వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు. అది నిజం. నా గెస్ కూడా అదే ఆంటీ. అందుకే నిన్న రాత్రి ఆనందని కలవడానికి అశ్విన్ మా హాస్టల్కి వచ్చాడు. అవునా? వాళ్ళేం మాట్లాడుకున్నారు? నేను చూసేటప్పటికే వాళ్ళు మాట్లాడుకోవడం అయిపోయింది. రాత్రి సమయంలో ఆనంది కోసం హాస్టల్కి వెళ్ళాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా లవ్ అనే కెమిస్ట్రీ నడుస్తుంది. నో డౌట్. మిత్ర, నువ్వు ఒక పంచి కొన్ని రోజులు ఆనందిని ఫ్రీగా వదిలే. అలాగే మన కరుణాకర్ కూడా చెప్పి తన యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పు. ఓకే ఆంటీ. ఏంటమ్మా సుందరి, అలిగావా? నాకు తెలుసులే, నేను ఈ మధ్య నిన్ను అస్సలు పట్టించుకోవడం లేదని నా మీద అలిగావులే. అవును, ఇది అలక లేక కోపమా? సారీ సారీ సారీ. ఇక మీదట నిన్ను అస్సలు నిర్లక్ష్యం చేయను, సరేనా? మరి మనం గార్మెంట్స్కి వెళ్దామా? నీ సుందరి అలక వేడిందా ఆనంది? దీని కోపం నా కోపం ఎంతసేపులే. అవునే, నాదొక డౌట్. అనుమానం రాకపోతే అది రెజీనా ఎందుకు అవుతుంది? అడుగు. లవర్స్ కాకముందంతా అశ్విన్తో పాటు బైక్ మీద వెళ్లేదానివి. ఇప్పుడు హార్ట్స్ ఓపెన్ అయ్యి లవర్స్ అని తెలిసిపోయాక తనతో పాటు జాలీగా బైక్ మీద వెళ్ళక ఇలా సైకిల్ మీద వెళ్తున్నావేంటి? నేను కూడా ఇదే మాట అడుగుదాం అనుకున్నాను. అప్పుడంటే అశ్వినే సుందరుడు అని తెలియదు కాబట్టి, తను నాకు ఒక స్నేహితుడు కాబట్టి అలా తనతో వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు అలా వెళ్ళలేను కదా. అదే ఎందుకని? ఈ మనుషులున్నారు చూశారు, ఊరికే ఉండరు, ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. అలా మా ఇద్దరిని చూసి 10 రకాలుగా అనుకుంటే అది వాళ్ళింటికి ఇటు మా ఇంటికి చెడ్డ పేరు తెస్తుందని ఆలోచిస్తున్నాను. అంతే. చూడవే, మన ఆనంది మొదటిసారిగా సిగ్గుపడుతోంది. సిగ్గు మొగ్గలొస్తుంది. ఈ సిగ్గు వెనుక ఒక చిన్న భయం కూడా ఉన్నట్టుంది. అవునే, ప్రస్తుతానికి ఈ విషయం మహేష్ సార్కి తెలియనివ్వద్దని అశ్విన్ అన్నాడు కదా.
అప్పటి నుంచి ఎక్కడ తెలిసిపోతుందోననే భయం దిగులు పట్టుకున్నాయి. చెప్తేనే ఒక పని అయిపోతుంది, గుండెల్లో భారం దిగిపోతుంది అనుకుంటే అశ్విన్ వద్దని అంటున్నాడు. ఆ, ఎన్నో ఎదుర్కొన్న తర్వాత మీ ఇద్దరూ ప్రేమికులుగా కలుసుకున్నారు. ఈ విషయం ఇప్పుడే మహేష్ గారికి తెలిస్తే ఈ ఆనందం కాస్త ఆవిరైపోతుందని అశ్విన్ భయపడుతున్నాడు. తన ఆలోచన కూడా కరెక్ట్ కదా. అందుకే కదా ఈ జాగ్రత్తలు, సైకిల్ మీద వెళ్ళటాలు. మహేష్ సార్ సంగతి అలా ఉంచితే ఆ గుడ్లగూబ మిత్ర ఉంది కదా, దాని కళ్ళల్లో పడ్డామో ఇంకా అంతే. అది ఏ క్షణంలో ఏ సమస్య తెచ్చి పెడుతుందోనని భయం వేస్తోంది. ఓసి పిచ్చిదానా, మహేష్ గారికి భయపడుతున్నావంటే ఓకే, అశ్విన్ చెప్పాడు కాబట్టి దాంట్లో అర్థం ఉంది. ఆఫ్టర్ ఆల్ మిత్రకు కూడా భయపడుతున్నావేంటే? అలా అది నీ జోలికొచ్చి నిన్ను టచ్ చేస్తే దాన్నంత తేలిగ్గా వదులుతామా? బెండ్ తీస్తాం. అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని మా ముత్యాలమ్మ పేటలో ఒక సామెత ఉందిలే. అలా దాని జోలికి వెళ్ళడం ఎందుకు, ఆ గొడవలెందుకు? మిత్రకి తెలిస్తే వార్డెన్ మేడం గారితో చెప్తుంది. ఆవిడికి తెలిసిందా నా పని అయిపోయినట్టే. అది నిజమే కానీ నాదొక సలహా. ఎవరికి ఎప్పుడైనా చెప్పండి, నో ప్రాబ్లం. కానీ వార్డెన్ మేడంకి మాత్రం మనం చెప్పడం మంచిది. ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా మూడో మనిషి ద్వారా తెలిస్తే నువ్వు భయపడుతున్నట్టు మేడంకి కోపం వస్తుంది. ఆ మధ్య నువ్వు ఒక నిజం దాచడం వల్ల ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసు కదా. అవును గాయత్రి, నువ్వు చెప్పింది నిజమే. సందర్భం చూసి మేడం గారితో నేనే చెప్పేస్తా. సరే సరే, నేను వెళ్తున్నా. అశ్విన్ని కలవాలి, వస్తానే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా అంత తొందర? ఒక 5 నిమిషాల ఆలస్యమైతే ఏమవుతుందంట? మీ సుందరుణ్ణి, అదే అశ్విని ఏమైనా లేపకపోతుందా? ఛీ, ఏం మాట్లావి? అలా ఎవరైనా అశ్విన్ వైపు చూసిందా అది నా చేతిలో చచ్చిందే. ఓహా, అయినా ఇలా భయపడుతున్నావు ఎందుకే? దీనికి ఇంతలా టెన్షన్ పడితే ఎలానే చిట్టి తల్లి? ఇదిగో, మీరు నన్ను ఇలా ఆట పట్టేస్తే అశ్విన్తో చెప్తాను, జాగ్రత్త. అలాగా?